జనసేన 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీలో జనసేన వారాహి కథలుంది. మచిలీపట్నంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభ జనసేన వారాహిలో వెళ్లనున్నారు. 5 లక్షల పైగా జన సైనికులు ఈ సభకు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఇక సభా వేదిక వద్ద ఏర్పాట్లు, సభకు వస్తున్న వారికి ఎలాంటి సౌకర్యాలు తీసుకుంటున్నారనే అంశాలపై జనసేన నేత బండి రామకృష్ణతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలోని దాదాపు 34 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన బండి రామకృష్ణ గారికి అప్పగించిన నేపథ్యంలో మరి ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు, అసలు ఏ విధంగా ఈ బహిరంగ సభకి ఏ విధంగా ముందు సాగుతున్నారు అనే విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంతో మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా 14వ తేదీన ఏర్పాట్లు అసలు ఏం చేయబోతున్నారు? నిన్న మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ గారు మొత్తం అందరం కలిసి నేను భూమి పూజ చేయడం జరిగింది. అది వర్క్ జరుగుతుంది. మరి పొద్దున 14వ తారీఖున ఆవిర్భావ సభకి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ కూడా మండల అధ్యక్షులు, మళ్ళీ అలాగే ప్రెసిడెంట్గా నిలబడిన వాళ్ళు, డివిజన్ల ఇన్ఛార్జీలు అందరినీ కలిపి మేము మాట్లాడుకుని రేపు దగ్గర లక్షలలో జనాలు వస్తారని, వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. మేము ఒక టీములుగా ఒక 20 టీములు వేద్దామని చూస్తున్నాం. వాళ్ళకు ఒక్కొక్క కౌంటర్ ఇద్దామని, ఆ కౌంటర్లో దగ్గర 5 నుంచి 10,000 మందికి అన్ని ఏర్పాట్లు జరగాలని చూస్తున్నాం. ఎక్కడా జరగలేదని ఒక మంచి పేరు తేవాలని పార్టీకి మేము అందరం ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఇప్పుడు రైతులు కూడా మీరు చూసుకున్నట్టయితే 34 ఎకరాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాకుండా పార్కింగ్ ప్లేస్కి కూడా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి దానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఎంతవరకు ఇందులో రైతుల సహకారం ఎలా ఉందండి? రైతులందరూ కూడా ఇంచుమించు ఆ ఏరియాలో మా పొలాలు ఉన్నాయండి, దాని మీద వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మేము చెప్పాం ఎందుకు పెడుతున్నాం మీకు అందరికీ అని. లేదండి, పవన్ కళ్యాణ్ గారు మరి సభ పెడుతూ మా పొలంలో చాలా అదృష్టమనే భావంతో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నాది నీది అనుకుంటా ఎవరికీ లేదు. ఇది రాజకీయాల్లో ఎవరికి శాశ్వతంగా పదవులు ఉండవు. మన కళ్ళ ముందు ఎన్నో 50 ఏళ్ళ వయసులో మేము చాలామందిని చూసాం, ఎంతోమంది ఉన్నారు. మరి రేపు ఇప్పుడు వరకు మమ్మల్ని ఎవరు కదపలేదు, మేము కూడా వాళ్ళనేమి అనవసరంగా మాట్లాడలేదు, ఎవరి పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఒక మాట వచ్చి ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళకి మమ్మల్ని ఏమి ఏ విషయంలో మాట్లాడలేదు, మేము కూడా వాళ్ళని అనవసరంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు ఈ వారాహి వాహనం కృష్ణా జిల్లాలో అడుగు పెడుతుంది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా అమ్మవారి ఆశీస్సుల తర్వాత మొట్టమొదటిసారి కృష్ణా జిల్లాలో అడుగు పెడుతుంది. ఆయన మంగళగిరి నుంచి కూడా భారీ ఎత్తున వారాహి వాహనంతో రానున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ప్రాంతం నుంచి మీరు ఇక్కడ ఉన్న జన సైనికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏమైనా ప్రచారం పరంగా ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా, లేకపోతే స్వచ్ఛందంగానే జనాలు వచ్చే అవకాశం ఉందంట? పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి ఇప్పుడు వరకు స్వచ్ఛందంగా రావడమే తప్ప ₹1 జనాలను తీసుకొస్తాను కానీ, లేకపోతే మా పలావ్ ప్యాకెట్లు కానీ, మందు కానీ ఇలాంటి ఎప్పుడు కూడా మేము ఖర్చు పెడతాం నేను ఎక్కడ వినలేదు. ఎవరి కాడు స్వచ్ఛందంగా వస్తారు. మేము వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తాం, రావడం కాదు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా సౌకర్యం కల్పించాలనేది అందుకే 30 ఎకరాలు తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏంటో మరి ఆయన యొక్క పేరు చెప్తే యువత వాళ్ళ అన్నయ్య వచ్చాడని, కుటుంబ సభ్యులు వచ్చాడని ఆనందంతో తట్టుకోలేనంత జనం వస్తారు. ఇది కాకుండా ఈ యొక్క కోస్టల్ ఏరియా మొత్తం దగ్గర జనసేన అభిమానులు ఎక్కువండి. ఈ కోస్టల్ ఏరియా ఎప్పటి నుంచో 50 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఇప్పుడు వరకు అవన్నీ కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా, మరి కోస్టల్ ఏరియాలో బీసీలు, ఎస్సీలు, మత్స్యకారులు, కాపులు, మైనార్టీలు ఉన్నటువంటి ప్లేసులు ఏం డెవలప్మెంట్ లేదండి. ఇవాళ ఈ నీరు లేక, మరి వైద్యం లేక, ఉపాధి లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, మరి పార్టీ గురించి మాట్లాడతారు, పార్టీ యొక్క విధి విధానాల గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ప్రజలకి మా నాయకుడు చెప్తారు. మరి మొన్న వచ్చే రాజేంద్ర మనోహర్ గారు ముందే వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకెళ్ళారు. మా అందరికీ ఒక 8వ తారీఖున ఒక మీటింగ్ పెడతారు. జిల్లా మొత్తం అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్తారు. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా వెళ్తామండి. చాలా బాగా చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాం. ఉత్సాహంగా ఉన్నారు కుర్రోళ్ళందరూ. ఒక పండగ వాతావరణం జరుగుతుంది ఇక్కడ. యువత అందరికీ కూడా అర్థమైంది, ఈయన రావాలి, మా బతుకులు మారాలని, పవన్ రావాలి, పాలన మారాలని ఆలోచనతో ఉన్నారు. కనుక మేము పవన్ గారు రావడం వల్ల ఆయన వెనకాల ఒక టీం లాగా మా నియోజకవర్గంలో ఆయనకి ఒక నమ్మకమైన నాయకులుగా, నమ్మకమైన కార్యకర్తలుగా అందరం కూడా మాకు నిరూపించుకోవడానికి
మంచి అవకాశం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఓకే, ఇది చూశారు కదా మరి బండి రామకృష్ణ గారు చెప్తున్న ప్రధాన అంశాలు. పవన్ కళ్యాణ్ గారు రాక నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో మరి ఇక్కడున్న యూత్ కూడా ప్రత్యేకంగా పగలు రాత్రి శ్రమించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, అంటే రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి వచ్చే నేపథ్యంలో వారందరికీ ఆ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అయితే ముందుకు సాగుతున్నామని దీనికి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు కూడా ఇప్పటికే ఈ వ్యవహారం మీద మొత్తం ఆరా తీసినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాలిక సమస్య అయిన బందర్ పోర్టు, ఈ పోర్టు వ్యవహారం ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు మారినా ఇక్కడ పోర్టు విషయం మాత్రం శంకుస్థాపనగా పరిమితం అవుతున్న తరుణంలో మరి రానున్న పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే బందర్ పోర్టు మొత్తం పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే బండి రామకృష్ణ గారు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. సామాజిక న్యాయం